సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో వెలగపూడిలో కేబినెట్ సమావేశం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులందరిపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే మంత్రులెవ్వరూ సంతృప్తికరంగా పనిచేయట్లేదని సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రులందరికీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడం విఫలమైందని వాళ్ళు విమర్శించడం జరిగింది. అయితే కేబినెట్లో మంత్రులపై సీరియస్ అయిన వైనంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా అయితే అందించారు. కేబినెట్ మీటింగు జరిగింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలని ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు 1 year అయిపోయింది. 1 year తర్వాత ప్రజాపతి సేకరణ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు కానీ మంత్రుల పనితీరు ఏ విధంగా ఉందన్న దానిపై కూడా ఇప్పటికే నివేదికలు కూడా ముఖ్యమంత్రి తీసుకుని వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నివేదికలంతా కూడా ఇప్పటికే కేబినెట్లో ఆయన చదువు వినిపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు చాలా వరకు జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు కానీ దాంతోపాటు బాధ్యులుగా ఉన్నటువంటి శాఖల మంత్రులు కానీ ఎవరు కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి కానీ అది ప్రజల్లోకి తీసుకెళ్లటం లేదు. దాంతోపాటు ముఖ్యంగా క్యాడర్ సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా మీరు పట్టించుకోవటం లేదు. వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటం లేదు. కొన్ని ఫైల్స్ అయితే వీళ్ళు పెండింగ్లో పెడుతున్నారు. కొన్ని ముఖ్యంగా పనులు కూడా వీళ్ళు చేయనీయటం లేదు. అసలు క్యాడర్కి మంత్రులు చాలా దూరంగా ఉన్నారంటే కూడా ఆయన తన అసహనాన్ని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. గతంలో కూడా మనం చూసాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరికీ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మీరు పల్లెకి వెళ్ళండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి మంచిని కూడా ప్రజలకి వివరించండి, ఆ ఉన్నటువంటి సమస్యలు మీరు తెలుసుకోండి, వీలైనంత వరకు కూడా ఆ సమస్య ఏంటంటే దానికి వారికి నిధులు కేటాయించడమా లేకపోతే ఆ పనులు చేయించడమా ఆ పనులంతా కూడా చేయించడమా ఈ హామీలు ఇచ్చిరండి అంటూ కూడా ఆయన గతంలో కూడా చెప్పారు. దాంతోపాటు 70 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉందని గతంలో ఆయన చేసినటువంటి సర్వే యొక్క రిపోర్ట్స్ కూడా వారు బయట పెట్టడం జరిగింది. వారికి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా ఇంకా ప్రజలతో సత్సంబంధాలు అనేది కూడా మేము మెయింటైన్ చేయాలనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేట్ల విషయంలోనే చాలా ఎక్కువగా అందరికీ అపోహలు ఉన్నాయి. సో వాటి నిత్యావసర ధరల విషయంలో ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినారు ప్రజలకి. సో అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే కంపల్సరీ కూడా ఆ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. నిజంగానే అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం ఇష్యూస్ అంతా కూడా మీకు తెలుస్తాయి. నిజంగా అధికారులు ఏమన్నా ఒకవేళ తప్పులు చేస్తున్నా లేకపోతే మీ శాఖలో చేస్తున్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి వెళ్తున్నా లేదని కూడా ఆ ఫీడ్బ్యాక్ అనేది మీకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు మాత్రం తమ శాఖలకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. కనీసం సమీక్ష సమావేశాలు కూడా కొంతమంది మంత్రులు చేయలేకపోతున్నారు. అధికారులు కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నారు. పూర్తిగా అధికారులకు కొంతమందికి వదిలేసి వీరు మాత్రం ఇతర వ్యవహారాలపైన బిజినెస్లపైన పూర్తిగా మీరు దృష్టి పెడుతున్నారంటూ కూడా తన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మీ పనితీరు నాకైతే సంతృప్తిగా లేదు. మెజారిటీకి సంబంధించిన మంత్రులందరూ కూడా మీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను ఏ రకంగా పనిచేస్తానో మళ్ళీ ఆ రోజులు వచ్చేలాగా మీరు తీసుకురావద్దండి. నేను అంత స్ట్రిక్ట్గా ఉండబోతున్నాను. ఒకవేళ మీరు పని చేయలేకపోతే ఖచ్చితంగా మీరు మీ ప్లేస్లో మరొకరు వస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని తీసేస్తామనేసి కూడా చాలా గట్టిగానే ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులకి సీరియస్గా వార్నింగ్గా ఇచ్చినటువంటి నేపథ్యం మీద ఇప్పుడు దాంతోపాటు మొన్న జరిగినటువంటి కొవ్వూరులో ఫైట్ గురించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఒక మహిళా ప్రతినిధిని పట్టుకొని మాజీ ఎమ్మెల్యే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే కనీసం మంత్రులు స్పందించాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం 2-3 మంత్రులు మాత్రమే స్పందించారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఆయా జిల్లాకు సంబంధించిన మంత్రులుగా మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు బాధ్యత లేదా అంటే కూడా ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఇండోసెల్కి సంబంధించిన భూముల వ్యవహారం పైన కూడా ఆయన ఈ మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వం గతంలోనే అవి ఇచ్చినప్పటికీ కానీ ఇప్పుడు ఇండోసెల్కి మనం వేరొక ప్లేస్లో ఇస్తే కావాలనే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు మన పైన బురద జల్లే విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టే విధంగా కూడా పనిచేస్తుంటే మీరు ఎవ్వరు కూడా దానిపైన అటాకింగ్ అనేది చేయలేకపోయారు. ఈ పద్ధతి మీరు మార్చుకోండి. మనము నిజంగానే గతంలో పోల్చుకుంటే కూటమి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా
రేట్లను తగ్గిపోయి అది ఎందుకు మీరు చెప్పుకోలేకపోయారనేది కూడా చాలా సీరియస్గానే ఇవాళ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మీరు సమావేశాలు చేయండి, మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయండి, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీరు నివేదిక రెడీ చేసుకోండి. లేకపోతే మాత్రం మీ పైన ఖచ్చితమైనటువంటి కఠిన నిర్ణయాలు నేను తీసుకోవాల్సి వస్తుంది. నేను ఎక్కడ కూడా ఇంకా టోలరేట్ చేసే ప్రసక్తే లేదు మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది అక్కడ సృష్టిస్తున్నారు. దానిపైన మీరు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంటుందని కూడా చెప్పారు. దాంతోపాటు ఇటీవల ఈ రైతులకు సంబంధించిన అంశంలో బకాయిల విడుదలకు సంబంధించిన ఇది కూడా సరైన బట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వలేకపోతున్నారు, రైతుల్లో ఒక భరోసా అనేది కల్పించలేకపోయారనేది కూడా చెప్పారు. దాంతోపాటు ఆయన 600 కోట్ల పైచులకు ఇవాళ ఈ మంత్రివర్గ సమావేశంలోనే అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఖచ్చితంగా మంత్రులందరూ కూడా మీ తీరు మార్చుకోండి. మీరు బిజినెస్లే చేయాలనుకుంటే మీరు బిజినెస్లే చేసుకోండి, కానీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మీరు మంత్రులు అయిన తర్వాత మీ యొక్క వ్యవహారాలు మాత్రమే కాదు ప్రజల యొక్క వ్యవహారాలు కూడా మీరు ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందనేసి కూడా అది చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ అమరావతికి భూములు కేటాయింపు మరొకసారి 40,000 ఎకరాల వరకు కూడా ఈసారి భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ భూమి కూడా అవసరం ఉందనేసి కూడా చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు వ్యతిరేకత వస్తుంది. దాన్ని వైసీపీ పార్టీ బాగా ప్రధాన అస్త్రంగా తీసుకొని దాన్ని చూపిస్తుంది. సో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా మీరు గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందనేసి కూడా ఇవాళ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా ఇవాళ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మళ్ళీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. దాంట్లో కానీ గ్రేడ్ సిస్టంలో కానీ మీకు తక్కువ మార్కులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంత్రివర్గంలో చోటు ఉండదనేది కూడా చాలా సూత్రప్రాయంగానే మనకు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదైనా ఇవాళ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు అనేది అంశమే ఇవాళ ప్రధానంగా ఉంది. గతంలో కూడా ఇలాగే ఆయన ఇట్లా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు కొంతమంది తమ పనితీరుని మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన వారు కానీ అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్యంగా ఈ గుంటూరు ప్రకాశము ఈ జిల్లాలు ఎక్కువగా తీసినటువంటి వారిపైన కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తర్వాత వారి యొక్క పనితీరు కూడా కొంతమంది మెరుగుపరుచుకున్నారు, కానీ మిగతా వాళ్ళు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఉన్నారనేది కూడా ఆయన ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చెప్పేట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎస్ రాణా, కానీ ఎందుకు సీఎం ఇలా మంత్రులని ఎమ్మెల్యేలని మందలించాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే ఇక్కడ టీడీపీలో అంటే ఏపీ టీడీపీలో అసలు ఏం జరుగుతుంది అనే చర్చ అయితే నడుస్తుంది ఈ సందర్భంగా. ఎందుకంటే ఇది రెండోసారి ఇలా హెచ్చరించడం, అంటే మందలించడం అనే వర్డ్ అయితే చిన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీటి గురించి చూసుకుంటే అసలు వాళ్ళు ఎందుకు అంత నెగ్లెక్ట్గా వ్యవహరిస్తున్నారు? అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించిన మెజారిటీ మంత్రులు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా. దాంతోపాటు బీజేపీ నుంచి కూడా ఒక హెల్త్ మినిస్టర్గా ఆయన కూడా ఇప్పుడు సత్యప్రసాద్ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నారు. సో 3 పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నా ఒకవేళ ఆ మంత్రి ఒక జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో కూడా కంపల్సరీ కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు మాటలు కానీ వాళ్ళు ఏం చెప్తారు ఏంటో కూడా వాళ్ళ విజ్ఞాపనలు కానీ వాళ్ళకు మీరు సహాయం చేస్తారా లేదా, వాళ్ళు ఎవరైనా ఒక సమస్యలు తీసుకొచ్చినప్పుడు వాటిని స్వీకరించడం కానీ వాళ్ళకి సానుకూలంగా స్పందించడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కలుపుగొలుపుగా ఉండాల్సినటువంటి మంత్రులు కావాలనే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా మీరు బిహేవ్ చేయడము, తర్వాత కొంతమందికి అసలు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేకపోవడము, కనీసం టచ్లో కూడా వెళ్ళలేకపోవడం, కనీసం నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడము, జిల్లాలో అసలు ఏం జరుగుతుందో జిల్లా రాజకీయాలు ముఖ చిత్రాలు ఏ రకంగా మారిపోతున్నాయో అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. గత వారం నుంచి కూడా చూస్తున్నాం మనం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా క్షేత్రస్థాయిలో కూడా ఇటు పర్యటనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మీరు అలర్ట్గా ఉండాల్సింది పోయి ఈ రకంగా చేస్తున్నారనేది కూడా ప్రధానంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తగ్గట్టుగానే ఈ సీరియస్ వార్నింగ్ అనుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కుదురుకుంటారని చెప్పొచ్చా? ఇప్పుడు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు హెచ్చరించడం జరిగింది, మందలించారు. సో దీని తర్వాత మంత్రులు కానివ్వండి లేదంటే ఎమ్మెల్యేలు కానివ్వండి కుదురుకుంటారు అని అనుకోవచ్చా ఈ సందర్భంగా?
సో ఇప్పుడు మంత్రిగా కొనసాగాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వినాల్సిన అవసరం ఉంది. తన శాఖలో ఏం జరుగుతుంది, తన శాఖ నుంచి ఏ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తున్నాము అనేది కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ పని ప్రధానంగా చూసుకొని దాంతోపాటు ఏ పార్టీకి సంబంధించిన వారు ఆ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా వీళ్ళ పని ఉంటాయి. ఒకవేళ వీళ్ళ పని మెరుగుపడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదనేది కూడా ఆయన చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా తమ పనిని ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు కొంతమంది మంత్రులు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఈ యొక్క అంశాల్లో చాలా డల్గా ఉన్నారు, మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది, దాంతోపాటు వీటిపైన సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన చెప్పినట్టుగా హెచ్చరికలతో పాటు సూచనలు కూడా చేశారు. సో అవి పాటిస్తే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉండరు. సో ఇదంతా కూడా అప్ టు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులపైనే ఆధారపడి ఉంటుంది. రైట్ రాణా, థ్యాంక్ యూ.